నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో ప్రగతి పాలన కాదు ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ బూతు పురాణం విద్యార్థినుల ఆందోళన హన్మకొండలో చైన్ స్నాచింగ్ కలకలం ముగ్గు వేస్తుండగా మహిళ మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగులు మంత్రి పొంగులేటికి చెందిన అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి స్థానికుల డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు 99 రోజుల ప్రణాళిక అనేది హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు ప్రతిరోజు అధికారులు మంత్రులు చేయాల్సిన సాధారణ పనులను ప్రత్యేకంగా 99 రోజుల ప్రణాళికగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యలు పరిష్కరించడం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం అనేవి ప్రతిరోజు చేయాల్సిన పనులేనని ఆయన అన్నారు అయితే వాటినే ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంగా చూపిస్తూ ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ బాధ్యత అని దానిని ప్రత్యేక కార్యక్రమంగా చూపించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నారు ఇప్పటి తెలంగాణలో ప్రగతి పాలన కాదని ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారా నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజా పాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా అది పరిసరాల పరిశుభ్రత కానీ మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది ప్రజాపాలన కాదు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రవర్తనపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ లోని పీఎంఆర్సీ ఎదుట విద్యార్థినులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు విద్యార్థినుల ఆరోపణల ప్రకారం కాలేజీలో పనిచేస్తున్న ఇంగ్లీష్ లెక్చరర్ కొరవి ప్రత్యూష తరచుగా వారిని బండబూతులు తిట్టుతూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు ఈ విధంగా తిట్టడం మానసికంగా వేధించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామని విద్యార్థినులు వాపోయారు లెక్చరర్ ప్రవర్తనపై పలుమార్లు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు దీంతో న్యాయం చేయాలని కోరుతూ ఎండలోనే ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు కొరవి ప్రత్యూషను వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థినులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు సమస్యను త్వరగా పరిష్కరించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు అంటే ఇక్కడ ఫోన్ అలౌ లేదు కానీ మేము ఫోన్ అలౌ అంటే రాంగ్ తరపున మేము ఫోన్ యూజ్ చేస్తున్నాం అయితే మా మేడం వాళ్ళకి తెలిసింది ఎట్లా తెలిసిందే లేదు ఫోన్ తీసుకోరండి అని అన్నారు మమ్మల్ని లైబ్రరీలో కూర్చోబెట్టిండ్రు అయితే ఫోన్ ఇస్తారా ఇయ్యారని అన్నారు ఇక కాసేపు ఆగి ఇయ్యమని చెప్పిన మళ్ళీ ఏమంటారు మీరు ఫోన్ ఇస్తే మీ పర్సనల్ చెక్ చేయమని అన్నారు ఒక గంట పర్సనల్ చెక్ చేయమని అన్నారు ఒక గంట ఒక 2 గంటలు ఆగి మా ఫోన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చెక్ చేసింది మా పర్సనల్ అన్ని చూసింది 10 మంది దగ్గర పడుకున్నదని నేను ఫైనల్ బీతో చదువుతున్నా మొన్న మా దగ్గర ఫోన్స్ దొరికినాయి అయితే మేడమ్స్ వాళ్ళు చెక్ చేసి ఫోన్లు ఇవ్వమని చెప్పారు మేము ఇవ్వలేము సార్ అప్పటికైనా పర్సనల్స్ చెక్ చేయం ఫోన్లు ఇస్తే అది ఇదని చెప్పారు సార్ మేడమ్స్ వాళ్ళందరూ మేము ఇస్తామని కొందరు తీసుకొని వచ్చి మేడమ్స్ వాళ్ళకి ఇచ్చారు సార్ ఇంకా కొందరు ఇవ్వలేరు అయితే మళ్ళీ మేము ఎందుకు చెక్ చేయకూడదు మీ పర్సనల్స్ అని మళ్ళీ మొత్తం చెక్ చేసేది సార్
వాట్సాప్ చెక్ చేసిరు, మళ్ళీ గ్యాలరీ చెక్ చేసిరు, ఇలాంటి ఏమైనా ఫొటోస్ దిగేటి అని అన్నారు సార్. మొత్తం మెసేజ్లు అన్ని చదివి మా జూనియర్స్ వాళ్ళకి చెప్తున్నారు సార్. మీరు ఇంకెక్కడెక్కడ ఫోన్లు దాచుకుంటారో అన్ని బట్టలు విప్పి తీస్తా అని అంటున్నారు సార్. ప్రిన్సిపల్ మేడం చెప్పలేదా మీరు? ప్రిన్సిపల్ మేడం కూడా అక్కడనే ఉండే సార్. ప్రిన్సిపల్ మేడం కూడా సపోర్ట్ చేసింది. అన్నం తినకపోతే ఆమె చెప్పలేదా? మరి చెప్పలేదు సార్. తినమని చెప్పలేదా? తినకపోతే ఏం కాదు మీకు చావరు అని అన్నారు మేడం సార్. ఇంకండి పిచ్చకుట్ల పనులన్నీ చేశారు కానీ ఒక పూట ఏం తినకుండా ఏం కాదు సావాలని చెప్పింది సార్. హన్మకొండ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో ఉదయం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని బంగారు చైన్ ను దుండగులు లాక్కెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు మామిండ్ల నవ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ ను లాక్కెళ్లాడు. వెంటనే దుండగుల్ని ఆపేందుకు ఆమె ప్రయత్నించగా మరో వ్యక్తి బైక్ పై వేచి ఉండగా ఇద్దరు వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కి గురైన నవ్య అనంతరం సమీపంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. సంబంధిత భూమి ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, అయినప్పటికీ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, స్థానికులు మరియు బాధితులు ఆరోపిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగేలా అక్రమంగా మైనింగ్ కొనసాగుతుండడంపై వెంటనే అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ క్రషింగ్ చేసిన మెటల్ ద్వారా భారీగా ఆదాయం పొందినట్లు ఆరోపణలున్నాయి. ఆ మొత్తం డబ్బును ప్రభుత్వం ఫైన్ రూపంలో రికవర్ చేయాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని దళిత బిడ్డలకు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని ప్లాంట్ ను సీజ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసం అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా, ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్లకే చెందే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్లు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మహబూబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, శాసనసభ్యులు మురళీ నాయక్, దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కొక్క దాన్ని కూడా మీరు నోటీసులు పెట్టుకొని డీప్గా వెళ్ళి మరి అన్నిటికీ కూడా కూలంకషంగా ఈ యొక్క ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ వంతు శక్తి, యుక్తి అన్ని ఉపయోగించి ముందుకు నడుస్తారని, మమ్మల్ని కూడా నడిపిస్తారని ఆశిస్తూ మరి ఇందులో మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. ముఖ్యంగా మా మీడియా మిత్రులు
అన్న ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దయచేసి ప్రజల కోసం చేసే కార్యక్రమంలో ఆ చిన్న విషయాలను పట్టుకొని మనం సోషల్ మీడియాలో పెద్దదిగా చేసే కంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మీరు ప్రజలకు మంచి చూపిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు కూడా మాకు ఈ కార్యక్రమంలో సహకరించాలని మీడియా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఆలోచన మీకు తెలియదు కాదు. ఈ ఆలోచన ఒక ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రులనో, ఒక శాసనసభ్యులనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక పార్లమెంట్ సభ్యులనో అనుకుంటే సరిపోదు. లక్షల్లో ఉన్న ఎంప్లాయీస్ గా ఉన్న మీరు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల వద్దకి చేర్చి దాన్ని డెలివర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ఒక మంచి అవకాశం మీకు ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక దగ్గర కలెక్టర్ ఉంటారు, రేపు మళ్ళీ మీరు కలెక్టర్ చేయాలనే ఆప్షన్ కావాలన్నా ఒక 3 years 4 years తర్వాత ఇంకొక పొజిషన్ కి మీరు వెళ్తారు. కలెక్టర్ గా మీరు చేయాల్సింది ఆ రోజు చేయాలనుకుంటే చేయలేరు. అదే రకంగా మీ కింద ఉన్న అధికారులు కూడా, అదే రకంగా వారి కింద ఉన్న అధికారులు కూడా ఈ ఆపర్చునిటీ, ఆప్షన్ ఏదైతే మీకు ఉందో దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ప్రజలకు మంచి చేసే దాంట్లో పూర్తిగా మీరు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వార్డుల్లో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్, ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మార్చి 6 నుండి 15 వరకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. మొదటి రోజు వార్డుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు, ఎన్జీఓలు, పట్టణ ప్రముఖులు భాగస్వామ్యమై పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. మార్చి 6 ఈ రోజు సంబంధించి అన్ని వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం, యుఎల్పి స్థాయిలో ప్రజాప్రతినిధులు, శాఖ అధికారులు, ఎస్ఎస్జీ మహిళలు, ప్రముఖులతో 99 ప్రణాళికను ప్రారంభించడం. మనం ఆల్రెడీ ఈ రోజు మనం ర్యాలీ చేసే ముందు దాని ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. అని ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం చదవడం, తర్వాత రోజువారీ కార్యక్రమాల వివరణ, అధికారులు ప్రజలతో మనం ప్రమాణం చేయించడం. దీని తర్వాత అన్ని వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ రోజు సంబంధించింది. తర్వాత ఇట్లా మనకు 15 వరకు షెడ్యూల్స్ కూడా గౌరవ కౌన్సిలర్లు కూడా మేము నిన్న డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కౌన్సిలర్లు అందరూ కూడా మీరు మీ వార్డు ఆఫీసర్స్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకుని రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేద్దామనేది మీ యొక్క సహకారంతో ముందుకు వెళ్దామని కోరుకుంటూ, వార్డుకు ప్రతి సదుపాయం కల్పించాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులం అయితే కనుక మనం ఈ 99 రోజుల ప్రణాళికలో మన పట్టణాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కూడా అధికారులు దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతసేపు పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని క్లీన్ సిటీ కావాలంటే ఒకరి బాధ్యత కాదు, కార్మికులు ఒకరే చేస్తే మన పట్టణము శానిటేషన్ పూర్తి స్థాయిలో కాదు. ప్రజలందరూ సహకరిస్తే తడి చెత్త, పొడి చెత్త, పరిశుద్ధి మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన పట్టణం అంతా పారిశుద్ధ్యం ఉండాలి. పారిశుద్ధ్యం ఉంటే కనుక ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవుతాం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై రోడ్ల పైన, తర్వాత ఏదైతే 4 మూలల ప్లేసులలో చెత్తలు వేయడం కానీ అలాంటివి చేయకుండా మా ప్రజా పాలనలో అందరూ భాగస్వామ్యులై మా కార్మికులకు సహకరించి ఏదైతే క్లీన్ సిటీలో భాగంగానే క్లీన్ చేయగానే దోమల నివారణ అధికారులకు మనము బ్లీచింగ్ వేయడం కానీ రకరకాల పనులు మేము చేయడం అనేది జరుగుతూ ఉంది. మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ, టీవీ నటి రాగిని, నటుడు వేణు, దర్శకుడు రాజమురారి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో వారికి ఆశీర్వచనాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ సినీ మరియు టీవీ నటులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూదనపల్లి ఐక్యతే శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు ప్రసాద్, మధు, రచయిత మధు తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన సినీ ప్రముఖులను చూసేందుకు స్థానిక భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే ఆయుర్కీర్తిం ప్రజాప్తదో నైవైనం ప్రయతే బ్రహ్మణో వై సర్వా దేవతాః వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ చేపట్టడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిగి మండలం కాల్లాపూర్, రాపోల్ గ్రామ పంచాయతీల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తాతల కాలం నాటి నుండి ఈ భూమిపై సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇప్పుడు భూములు తీసుకుంటే తమ జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి గాని రైతులకు గాని ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ జారీ చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ జిల్లా నుండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు తమను రోడ్డున పడేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలను సమర్పించడంతో పాటు కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. తమ భూములపైనే జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం భూములు తీసుకుంటే రోడ్డున పడే పరిస్థితి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. హన్మకొండ నగరంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో జరిగిన పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటన హన్మకొండ 31వ డివిజన్ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే నగర్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న శనిగరం సరోజ అనే మహిళ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఆమె తన ఇంటిని శుభ్రం చేసి తాళం వేసి కూలి పనికి వెళ్లింది. కొంతసేపటి తర్వాత ఇంటి లోపల నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఇంటిలో మంటలు చెలరేగి కాసేపట్లోనే మొత్తం ఇల్లు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పోలీసుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు 99 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐజా పట్టణంలో ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్, మున్సిపల్ కమిషనర్ సైదులు ఆధ్వర్యంలో ఐజా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది కలిసి చీపుర్లు పట్టుకుని స్వయంగా పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు పారిశుద్ధ్యత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ఐజా పట్టణాన్ని పరిశుభ్రంగా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే మున్సిపాలిటీ కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ తెలిపారు. పట్టణ అభివృద్ధి మరియు పరిశుభ్రత కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కూడా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన వారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి సౌఖ్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం గందరగోళంగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. సమావేశం నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వ్యవహారాల్లో పారదర్శకత లేకుండా సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని వారు విమర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడం ప్రజా ప్రతినిధులను అవమానించడం వంటిదని వారు పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఒక శానిటైజర్ రోడ్ లేబర్ తీసుకొచ్చి మమ్మల్ని పరిచయం చేయడు, వాటర్ వర్క్ తీసుకొచ్చలేము. అంటే మేము బాధలు మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకు ఓడి పరిచయం చేయాలి. ఎవరు సార్ మీ మీద బాధ్యత లేదా మేడం? ఇప్పుడు మీ ఇద్దరు మీద బాధ్యత లేదా? పిలిచి
విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇటీవల జీడిమెట్లలో జరిగిన కార్యక్రమాన్ని కవర్ చేస్తుండగా దామోదర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడికే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దామోదర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అప్పట్లో కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దామోదర్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో విద్యుత్ కోతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాడిచెర్లపల్లి మండలం అంగడిపేట స్టేజి వద్ద ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి నిరసన చేపట్టారు. తమ ప్రాంతంలో తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాడిచెర్లపల్లి మండలంలోని చిలకమర్రి, సూరేపల్లి, రోళ్లకల్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్లు పనిచేయక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పలుమార్లు చెప్పిన సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆగ్రహించిన రైతులు విద్యుత్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వెంటనే విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని, రైతులకు సరిపడా విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెట్లకు వైర్లకి ఏమైనా చెట్లు తాకితే రైతులు వస్తారు, కొట్టిపిస్తారు, చేస్తారు. ఏదన్నా ఉంటే గసండి ఏమైనా రైతులకు చెప్పి చేసుకోవాలి. కరెంట్ అడ్డం లేకపోతే ఏంటి పరిస్థితి? ఏది లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ప్రగతి పాలన కాదు, ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ. ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ బూతు పురాణం, విద్యార్థినుల ఆందోళన. హన్మకొండలో చైన్ స్నాచింగ్ కలకలం, ముగ్గు వేస్తుండగా మహిళ మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగులు. మంత్రి పొంగులేటికి చెందిన అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వానికి స్థానికుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.